దేవుని వాక్యం చదువుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక. దేవుడు అన్ని విషయములో మనల్ని ఆశీర్వదించునుగాక. మనకు ఆరోగ్యము, ఆయుస్సు, ఐశ్వర్యము, పరిశుద్ధత సమృద్ధిగా ఇచ్చునుగాక. మనం చదవబడిన వాక్యము, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు. యేసు ప్రభువారు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు. యేసు ప్రభువారు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చుటకు శక్తిమంతుడు. మన దేవుడు భూమి ఆకాశం సృష్టించినవాడు, శూన్యములో సృష్టిని కలుగు చేసినవాడు, గొప్ప దేవుడు. కాబట్టి మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. మన దేవుడు సమస్తం చేయుటకు శక్తిమంతుడు. కనుక మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? మనం ఈ లోకములో దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, మనము మన తల్లిదండ్రులు దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రభువు ప్రేమతో రక్షించుకున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని రక్షించుకున్నాడు. ఎందుకని మనం గమనిస్తే, మనం అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. కాబట్టి ప్రభువునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో అప్పుడు ప్రభువు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. దినదినము మనం అభివృద్ధి పొందుట మనమే చూస్తాం.